Hello. Yes, sir. It is good time to talk with you, sir. Yes, Soumya, you can. Yeah, one of our subscriber asked about one question, sir. Okay. సో ఆ క్వశ్చన్ ఏంటంటే 2019 నుంచి 2024 దాకా జావా మీద నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. Okay. ప్రెజెంట్ జావా పైన ఎలాంటి ప్రాజెక్ట్స్ అనేది లేదు. Mhm. కానీ నేను నా పొజిషన్ అనేది నా సాలరీ ప్యాకేజ్ ని పెంచుకోవాలని అనుకుంటున్నాను Okay. టు ద సేమ్ డొమైన్ పైన. కానీ మా కంపెనీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ అనేది లేవు. Mhm. మీరు ఏమైనా గైడ్ చేయగలరా సార్? Yeah, sure, Soumya. ఎస్ సార్. సో యాక్చువల్గా తను జావా పైన 2019 నుంచి 2024 వర్క్ చేస్తున్నాడు. ఎస్ సార్. సో ప్రజెంట్ కూడా తను కంపెనీలో ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు. వర్క్ సో చేస్తున్నాను. బట్ ఇన్ దట్ కంపెనీ దట్ గై డోంట్ హ్యావ్ ది ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్. రైట్? సో యాక్చువల్గా ఇలాంటి టైంలో చాలా మంది ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ ఉండవో ఆ ప్రాజెక్ట్స్ లేని టైంలో ఏం చేస్తుంటారంటే ఇంకా అప్గ్రేడ్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టకుండా ఉన్న స్కిల్స్ని మర్చిపోతుంటారు. అది రోజు వర్క్ లేదు కదా, మాకు ఈ బెంచ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే లైక్ దే పీపుల్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ అప్గ్రేడింగ్ స్కిల్స్, ఓన్లీ లైక్ బెంచ్ మీద ఉన్న ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అనకుండా లైక్ ఇప్పుడు జావా ఉంది, జావా డొమైన్లో మీరు ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా. సో ఒక ఇన్ కేస్ మీరు ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎప్పుడు బెంచ్ మీద పెట్టారు, నాకు తెలిసి మీరు ఫ్రంట్ బ్యాక్ ఏదో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అయి ఉంటారు మైట్ బి. సో ఏమవుతుందంటే సౌమ్య, ఎస్ సార్. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఏదో ఒకటే ఉంటారు వాళ్ళు జావా డెవలపర్. అవును సార్. అలాంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ కొన్నిసార్లు ఉండవు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ తను బ్యాక్ ఎండ్ డెవలపర్, అవును సార్. సో దట్ గై డోంట్ హ్యావ్ ద ప్రాజెక్ట్, అప్పుడు బెంచ్ మీద ఉంటాడు. తను ఏం చేయాలి, ఆ టైంలో ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేయాలి. అవును సార్. సో అలా ఫ్రంట్ బ్యాక్ వచ్చిన డెవలపర్ ఎప్పుడు కూడా బెంచ్ మీద ఉండడు ఐటీ కంపెనీలో. ఇన్ కేసు ఉన్నాడా అంటే ఇంకా తను వేరే షిఫ్టింగ్ కి చూసుకోవాల్సిందే, కానీ ఖాళీగా అయితే ఉంచారు. ఫుల్ స్టాక్ డెవలపర్ని ఎప్పుడు ఖాళీగా ఉంచారు సౌమ్య. అవును సార్. సో తను ఆ టైంలో ఏం చేయాలి, ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి రావాలంటే ఫ్రంట్ ఎండ్లో HTML అండ్ CSS అని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి సౌమ్య. నేర్చుకుంటే తను యూజ్ అవుతుంది, సాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. ఎస్ సార్. సో కమింగ్ టు బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది, లైక్ యూనో తను JDBC అయినా సరే, లైక్ సర్వలెంట్ అనేది చాలా ట్రెండింగ్ టెక్నాలజీ ఇన్ ద జావా. Sir. సో సర్వలెంట్ అయినా వాటి మీద ఫోకస్ చేసుకుంటే డెఫినెట్ గా ఎవరైతే సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ ని రేజ్ చేస్తారో వాళ్ళకి 100% అనేది 100% జాబ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ గా ఉండి మీకు జాబ్ లేదు అంటే మీరు ఎక్కడో పొరపాటు చేస్తున్నారు మీ స్కిల్లోనే. మీకు ఏదైనా రాండి పెట్టుకుంటున్నారు, లేకపోతే అప్గ్రేడ్ అవుతలేరు, మీరు అప్డేట్లోనే ఉంటున్నారు. సో నేను కొన్ని సినారీస్ చూశాను సౌమ్య. అవును. సో నాకు తెలిసిన కొలీగ్స్లో ఒక కొలీగ్ ఒక కంపెనీలో 6 years ఉన్నాడు. ఓకే సార్. ఎన్ని ఇయర్స్ ఉన్నాడు? 6 years ఉన్నాడు. సో ఆ 6 years ఉన్నాడు, డైలీ ఒకటే వర్క్ చేస్తుండు ఫ్రంట్ ఎండ్. సో తను బయటకు వెళ్దామంటే తనకు ఆపర్చునిటీస్ ఉండవు. ఎందుకు ఉండవు? తనకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వచ్చు. ఆ ఫ్రంట్ ఎండ్ లో కూడా ఒక బౌండరీ వరకే వర్క్ వచ్చు. ఎప్పుడైనా ఒక ఇంజనీర్ ఒక కంపెనీలో వర్క్ చేస్తా ఉంటే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. నవేడేస్ మనం కాంపిటీషన్ వల్ల ఉన్నాం సౌమ్య. ఒకే సబ్జెక్ట్ ఒకటే టాపిక్ అంటే కాదు, అప్గ్రేడ్ అవుతూనే తనకి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇన్ కేస్ మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ అయ్యండి, మీకు డెఫినెట్ గా మీకు అవకాశాలు లేవంటే డెఫినెట్ గా సౌమ్య టీమ్ కి కనెక్ట్ అవ్వండి. డెఫినెట్ గా వీ విల్ గైడ్ యూ, ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏమనే మేము హెల్ప్ చేస్తాం. బట్ ఫుల్ స్టాక్ డెవలపర్ మాత్రం ఖాళీగా ఉన్నాడు అంటే నేను అది అసలు యాక్సెప్టబుల్ క్వశ్చనే కాదు. సో మీరు అప్గ్రేడ్ చేసుకునండి, మీరు ఏం భయపడకండి, మస్తు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నవే డేస్ ఏ టెక్నాలజీకి అయినా చాలా బూమింగ్ అనేది ఉంది. సో మీరు డెఫినెట్గా ఏం చేస్తారంటే మీకు ఏదైతే అప్గ్రేడ్ స్కిల్ మీద అప్గ్రేడ్ చేసుకొని ఒకసారి మా ఛానల్కి మా టీం వాళ్ళకి కనెక్ట్ అయితే డెఫినెట్గా మీకు 100% మీకు గైడెన్స్ అనేది ఇస్తారు. ఎక్కడైతే వేకెన్సీస్ ఇక్కడ పుష్ చేస్తారు. మీరు FTFలో మంచిగా లైక్ చూడండి, మీరు ఈ 4 yearsలో 2019 నుంచి 2024 దాదాపు ఈ 5 yearsలో మీరు ఒకటే కంపెనీలో పనిచేస్తారు. బయట కంపెనీ వాళ్ళు ఎట్లుంటారో తెలియదు, బయట ఇంటర్వ్యూస్ ఎట్లుంటుందో తెలియదు. అందుకోసం మీరు మార్క్స్ ఇస్తూ ఉండండి, మార్క్స్ ఇవ్వండి. మీరు మళ్ళీ జంప్ చేయాలంటే కూడా మీకు స్టార్టింగ్ నుంచే మీకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లా అప్గ్రేడ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు మంచి ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ మీకు స్కిల్ మంచిగా ఉందంటే ఏ ప్రాజెక్ట్లోనే వేస్తారండి, ప్రాజెక్ట్ని స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి. శాలరీ ప్యాకేజ్ డెఫినెట్గా 110% ఇంక్రిమెంట్ చేస్తారు, అదే ప్యాకేజ్తో ఉంచరు. ఒకవేళ మీరు తక్కువ ప్యాకేజ్ ఇచ్చినా మీరు ఉంటున్నారంటే మీరు ఏదో కాంప్రమైజ్ అవుతున్నారు స్కిల్ విషయంలోనో లేక ఎక్కడనో. ఎందుకంటే మీకు దగ్గర మంచి స్కిల్ ఉందంటే మీరు 100% ఎక్కువ శాలరీకే చూస్తారు. మీ దగ్గర ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే వాడు ఎంత ఇచ్చినా మీరు అక్కడే ఉంటారు. సో డెఫినెట్గా శాలరీ విషయం అయితే మీ స్కిల్ని బట్టి మీకు శాలరీ రావడం జరుగుతుంది. సో స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని మంచి వెయిటెడ్ రెజ్యూమ్ పెట్టుకోండి. మీకు ఏమైనా ఇంటర్వ్యూలో గైడెన్స్ కావాలన్నా, లైక్ టెక్నికల్ క్వైరీస్ని అప్గ్రేడ్ చేయాలన్నా, బ్రషప్ చేయాలన్నా మాకు కనెక్ట్ అవ్వండి. మీకు కమెంట్ బాక్స్లో నెంబర్ పెడతారు. సో మేము డెఫినెట్గా గైడ్ చేయగలుగుతాం. సో మీకు 100% నేను చెప్పిన ఈ ఫార్ములాస్ ఫాలో అయితే మాత్రం 100% మీకు మంచి పొజిషన్, మంచి హైక్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడ్నెస్. ఈ వీడియో అయితే ఎవరైతే రేస్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో 100% యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.